హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెన్ కంప్యూటర్ తెలుగు ఛానల్. ఫోటోషాప్ ట్యూటోరియల్స్లో ఈరోజు మీకు అద్భుతమైన ఫిల్టర్ని ఒకటి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. సో ఈ ఫిల్టర్తో మనం ఫేస్లో డిఫరెంట్ యాంగిల్స్ని మనం చేంజ్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అలాగే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ని కూడా మనం చేంజ్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్. ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు, ఇంతవరకు 15కి పైగా ఫోటోషాప్ ట్యూటోరియల్స్ అప్లోడ్ అయ్యింది. అన్నీ కూడా సీరియల్గా 1 by 1 ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగిపోయింది. చాలామంది ఒక వీడియో చూసిన తర్వాత కంటిన్యూషన్గా ఎక్కడ చూడాలని అడుగుతున్నారు. సో నేను దానికోసం నేను చెప్పేది అంటే, ఛానల్లో ప్లేలిస్ట్ పైన క్లిక్ చేస్తే అందులో ఫోటోషాప్ ట్యూటోరియల్స్ అన్నీ కూడా సపరేట్గా 1 by 1 అరేంజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఒక దాని తర్వాత ఒకటి కంటిన్యూగా క్లిక్ చేసి చూడొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి అండ్ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఫ్యూచర్లో అప్లోడ్ చేయబోయే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు. సో విషయానికి వస్తే ఫ్రెండ్స్, ముందుగా ఒక ఇమేజ్ని మనం తీసుకుందాం. నా కంప్యూటర్లో ఉండే ఒక ఇమేజ్ని నేను మన ఫోటోషాప్లోకి అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్లో ఇక్కడ ఈ అమ్మాయి ఉంది కదా, ఇందులో కొంచెం నవ్వు తక్కువగా ఉందన్నమాట. సో ఈ నవ్వుని పెంచాలి అంటే ఏంటి? ఇప్పుడు దాన్ని మనం తీసుకొచ్చి మరొకసారి నవ్వించి ఫోటో తీయలేం కదా. సో అలాంటప్పుడు మనం కాస్త నవ్వుని ఇంక్రీజ్ చేయాలంటే మనం ఈ లిక్విఫై అనే ఎఫెక్ట్ చాలా ఈజీగా ఉపయోగపడతాయి అన్నమాట. చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఇక్కడ రెప్పలను అలాగే కను బొమ్మలను మిగతా ఏ పార్ట్ అయినా సరే మనం కావాల్సినట్టుగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ స్మైల్. ఓకే, సో దానికోసం మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, ఫిల్టర్ పని క్లిక్ చేయండి. ఇందులో లిక్విఫై అనే థర్డ్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని షార్ట్ కట్ కీ అవుతుంది Shift Ctrl X ప్రెస్ చేసినా కూడా వస్తుంది. నేను డైరెక్ట్గా లిక్విఫై పైన క్లిక్ చేస్తున్నాను. డైరెక్ట్గా మనకి ఒక మరొక విండోలో ఈ విధంగా ఆప్షన్స్తో పాటు మధ్యలో ఇమేజ్ డిస్ప్లే అవుతుంది అన్నమాట. అండ్ లెఫ్ట్ సైడ్ కొన్ని టూల్స్ ఉన్నాయి చూసారా, అంటే ఒక్కొక్క టూల్లో ఒక్కొక్క విధంగా లిక్విఫై ఎఫెక్ట్ అనేది అప్లై చేయొచ్చు. అలాగే రైట్ సైడ్లో మెజర్మెంట్స్ ఉన్నాయి. ఈ మెజర్మెంట్స్ వాల్యూస్ ఇచ్చేసి కూడా మీరు అప్లై చేయొచ్చు. సో ప్రస్తుతానికి సింపుల్గా మనం ఈ ఫస్ట్ టూల్ సెలెక్ట్ చేద్దాం. దీని పేరు వచ్చేసేటప్పటికి ర్యాప్ టూల్ అంటాం. తర్వాత ఈ బ్రష్ సైజ్ చూసారా, ఈ బ్రష్ సైజ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మనం తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ బ్రష్ సైజ్ అనేది ఇమేజ్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎంత సైజులో మెయింటైన్ చేయాలి. సో నేనైతే కాస్త తగ్గిస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను మౌస్ పాయింటర్ పెట్టాను. ఎందుకంటే ఇక్కడ ఈమె యొక్క నవ్వుని పెంచాలంటే కాస్త మనం ఇలా క్లిక్ చేసి ఇలా పెంచాను చూడండి. అండ్ అటు నుంచి కూడా మనం కాస్ట్ని ఇంక్రీజ్ చేయాలి. ఇట్లా మనం ఇంక్రీజ్ చేసాం. సో మీకు డిఫరెన్స్ అర్థమైంది కదా. మరీ ఎక్కువ చేస్తే ఇలా వస్తుంది అనమాట. కాబట్టి మీకు ఎంత బాగుంటుందో అంతవరకు సెలెక్ట్ చేయండి. అండ్ Ctrl-Alt-Z ప్రెస్ చేసి ప్రీవియస్ పొజిషన్కి వచ్చాం. అలాగే కాస్త ఈ కనుబొమ్మలను కాస్త పైకి తీసుకురావాలంటే పైకి తీసుకురావచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా మనం పైకి తీసుకొచ్చాం. మరీ ఎక్కువగా చేస్తే బాగోదు. ఎంత బాగుంటుందో అంతవరకు మనం చేద్దాం. అండ్ మరొక టూల్ కూడా ఇక్కడ ఉపయోగపడుతుంది చూడండి. దీనిపైన క్లిక్ చేద్దాం. ఫిల్ క్లాక్ వైజ్ అని చెప్పేసి క్లిక్ చేసి మనం అప్లై చేద్దాం. నేను ఒకసారి ఇలా క్లిక్ చేశాను అనుకోండి, మీకు అక్కడ ఉండే ఏరియా అంతా కూడా మీకు రివర్స్ అవ్వడం, టర్న్ అవ్వడం చూడవచ్చు మీరు ఇక్కడ. ఓకే, సో Ctrl-Alt-Z ప్రెస్ చేస్తున్నాను. అండ్ అంటే ఇలాంటి ఎఫెక్ట్ యూజ్ అవుతుందో మనకు అప్పుడు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. కానీ రెగ్యులర్గా యూజ్ అవుతుందని నేను చెప్పలేను. అండ్ అలాగే ఇక్కడ కొన్ని చాలా రకాల టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్ని ఉపయోగించి ఈ లిక్విఫై అనేది అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మరొకటి తీసుకుందాం. ఈ లిక్విఫై టూల్ అనేది అప్లై చేసే ముందు ఒక్కొక్కటి టూల్ సెలెక్ట్ చేయండి, అప్లై చేసి చూడండి. అలాగే వాల్యూస్ని కూడా బ్రష్ సైజ్ని కానీ బ్రష్ ప్రెజర్ కానీ ఒక్కొక్కటి చేంజ్ చేస్తే ఒక్కొక్క విధంగా ఎఫెక్ట్ అనేది అప్లై అవుతూ ఉంటుంది. ఓకే, ఎన్ని టూల్స్ అండ్ ఎన్ని ఆప్షన్స్ ఇక్కడ వాల్యూస్ అయితే మార్చి మీరు అప్లై చేస్తారో మీకు వేరియేషన్స్ అనేవి చాలా బాగా అర్థం అవుతాయి. ఓకే, సో మీరు కంప్లీట్గా ½ an hour నుండి 1 hour వరకు ప్రాక్టీస్ చేయండి. ఈ ఆప్షన్ మీదే మీకు క్లియర్గా దీనిపైన అర్థం వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా. మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుంటున్నాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.